శుక్రవారం పొద్దున్నే అమ్మవారి గుడికి రెడీ అవుతున్నానండి. అయితే కొబ్బరికాయ అయితే లేదంట, షాపు తీయలేదని చెప్పి ఆయన కొబ్బరికాయ వలవని కొబ్బరికాయ ఒకటి పట్టుకొచ్చి ఇచ్చారనమాట. అయితే నేనే నాకు కొబ్బరికాయ పట్టడం అయితే వచ్చండి. చాలా చక్కగా కొబ్బరికాయ అయితే వచ్చేసుకున్నాను. అలాగే ఇంట్లో దీపారాధన కూడా చేసేసి అమ్మవారి గుడికి అయితే అన్నీ చక్కబెట్టుకుని గుడికైతే బయలుదేరానండి. అయితే గుడి దగ్గరే కదండి, అందుకే నేను అసలు శుక్రవారం అయితే నాకు వీలు పడకపోతే మానేస్తాను, కానీ లేకపోతే అమ్మవారి గుడికి ప్రతి వారం కూడా వెళ్తానండి. అమ్మవారి గంట కూడా మాకు వినిపిస్తుందనమాట. అలాగే గురువుగారి మంత్రాలు కూడా మా ఇంటికి వినిపిస్తాయి. అంత దగ్గరగా మా హౌస్ అయితే ఉంటుంది. అందుకని నేను ప్రతి వారం కూడా అమ్మవారి గుడికి వెళ్తాను. అయితే నాకు సొంతూరులో ఉన్నప్పుడు గుడి చాలా కొంచెం దూరంగా ఉండేదన్నమాట. అందరూ గుడికి వెళ్ళేవారు. నాకు కుదిరేది కాదు. ఇంట్లో ఆవులు ఉండేవి కదా, అందుకని కుదిరేది కాదు, వెళ్ళేదాన్ని కాదు. నాకు మనసులో ఉండేదన్నమాట అందరిలాగా గుడికి వెళ్ళాలి అని. అందుకేనేమో అమ్మవారు నా ఎదురుగా వచ్చి ప్రతిరోజు కాదు, ప్రతి క్షణం ఇలా చూడగానే అలా అమ్మవారు అయితే నాకు కనిపిస్తారండి. నాకు చాలా అదృష్టం అనుకుంటాను నేను ఇదైతే. అయితే మార్నింగ్ రావడం వల్ల కొంచెం గుడులు తక్కువగా ఉన్నారండి జనం. 12:30 దాటే వరకు కూడా గుడిలో జనం అలా వస్తూనే ఉంటారు. అసలు చాలా బాగా జరుగుతుంది అనమాట. అయితే కుంకుమ పూజ అయితే ప్రతి వారం కూడా నాకు గురువుగారు నా చేత చేయిస్తారండి. ఎలా అంటే కాయిన్స్ ఇస్తారనమాట. 10 రూపీస్ కాయిన్, 5 రూపీస్ కాయిన్, అలా ఆయన చేతికి ఎంత వస్తే అంత అన్నమాట ఇచ్చి నా చేత అయితే కుంకుమ పూజ చేయిస్తారు. అది ఆయనకి అలవాటైపోయింది, నాకు అలవాటైపోయింది. నేను ఇచ్చే దక్షిణ కన్నా ఆయన ఇచ్చే కాయిన్సే నాకు ఎక్కువ అన్నమాట. అంత బాగా చేస్తారండి. మా హౌస్ కూడా దగ్గరేనండి ఇక్కడికి. అమ్మవారి దర్శనం చేసుకోండి మీరు కూడా. అమ్మవారి కరుణా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓం శ్రీమాత్రే నమః.